వీడియోని చివరి హాయ్ వరకు ఫ్రెండ్స్, చూడండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తున్న సంక్రాంతి కానుక గురించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త పథకాలు అయితే తీసుకువచ్చింది. అందులో ముందుగా సంక్రాంతి కానుక. తొందరలో మనకి సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి దాని కొరకు కానుకలు ఇవ్వడానికైతే సిద్ధమవుతున్నారు. దీనికి 10 రకాల వస్తువులు, ఏమైనా 10 రకాల వస్తువులు, 2000 డబ్బులు, 2000 నుంచి 1500 వరకు ఎంతైనా ఇవ్వచ్చు డబ్బులు. మరియు అందులో మనకి చీరలు కూడా 2 అని చెప్తున్నారు. అవి ఎంతవరకు నిజమవుతాయో తెలియదు, కానీ ఈ సంక్రాంతి జనవరి 1వ తారీఖున ఇవి అమలు పరుస్తారు. ఆ రోజు తెలుస్తుంది ఏమేమి ఇస్తున్నారో మనకి. కాబట్టి అప్పటి వరకు మనం ఖచ్చితంగా వేచి ఉండాలి. ఇవి ఏమీ వద్దనుకున్న వాళ్ళకి 2500 డబ్బులు ఇస్తారని చెప్తున్నారు. ఎవరికైనా వాళ్ళకి ఇచ్చే సరుకులు నచ్చక, ఇచ్చే చీరలు నచ్చకపోతే వాళ్ళు ఏకంగా ఆ 2500 అనే డబ్బులు కూడా తీసుకోవచ్చు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. సరుకులైనా తీసుకోవచ్చు. అలాగే ప్రభుత్వం దీంట్లో కొన్ని సవరణలు కూడా చేసింది. అవి ఏమిటంటే, రేషన్ బియ్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవట్లేదు. దీన్ని వాళ్ళు తగినంత మొత్తానికి రేషన్ షాప్ వాళ్ళకి కానీ, బయట వేరే వాళ్ళకి కానీ 10 రూపాయలకి 13 రూపాయల దగ్గర అమ్ముకుంటున్నారు. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ప్రభుత్వానికి ఇచ్చి ఉపయోగం లేదు, ఎవరు వాడుకోవట్లేదని గ్రహించి ఇది తీసేసి సంక్రాంతి కానుకలు 2 చీరలు డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యాన్ని కూడా ఇలానే చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో భేటీ అయ్యి వీటి గురించి చర్చించారని కూడా సమాచారం అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గమనించుకోండి. ఇది ఎంతవరకు సాధ్యపడుతుందో మనం చెప్పలేము, కానీ కొంతవరకు అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇలాగే ఇవ్వాలని. అది ఎంతవరకు సఫలమవుతుందో లేదో చూడాలి. కానీ ఇదొక మంచి ఐడియానే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ దీన్ని పాజిటివ్గా తీసుకుంటారు, నెగిటివ్గా తీసుకుంటారు. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో మనం కూడా అది అనుసరించాలి. వాళ్ళు ఏది చెప్పినా మన మంచిగా చెప్తారని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. మనం ఈ సంక్రాంతి కానుకలలో బియ్యం, బెల్లం, గోధుమ పిండి, నూనె, నెయ్యి, గోధుమలు, రాగులు ఇలాంటివి ఇంకో 10 రకాలు ఇస్తారని సమాచారం ఉంది. మొత్తం కలిపి 10 రకాలు. ఈ సంక్రాంతి కానుకలు అనేవి హిందువులకి సంక్రాంతి పండగకి, అలాగే క్రైస్తవులకి క్రిస్మస్ పండగకి ఇస్తారు. కానీ ఈసారి క్రైస్తవులకి ఏమి ఇవ్వలేదని సమాచారం ఉంది. మరి ఈసారి ప్రభుత్వం అందరికీ కలిపి 1వ తారీఖున ఇద్దామని ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి పండగకి మన ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణలో కానీ వీటి గురించి ఇంకా చర్చ జరుగుతుందని సమాచారం ఉంది. త్వరలోనే ఇది మనకు తెలుస్తుంది. 1వ తారీఖున ఇవన్నీ జరిగే కార్యక్రమం జరిగిద్ది. 1వ తారీఖు ప్రతి ఇంటికి రేషన్ పంచుతారు. ఆ రోజు కానీ తెలుస్తుంది. సంక్రాంతి అనేది మనకి ఎంతో ముఖ్యమైన పండుగ. దాన్ని అన్ని జిల్లాల వాళ్ళు అందరూ చాలా బాగా చేసుకుంటారు. అప్పుడే కొత్తగా ఇంటికి వచ్చిన ధాన్యాన్ని హరిదాసుల కలకలలతో, గొబ్బెమ్మలతో ఎంతో బాగా జరుపుకుంటారు. సంక్రాంతి అనేది ప్రతి ఒక్కరికి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిన పండుగ. సిటీల్లో ఉన్న వాళ్ళంతా పల్లెటూర్లకు వచ్చి ఎంతో బాగా జరుపుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.